కరోనా లాక్డౌన్ తర్వాత ఇండస్ట్రీకి అడుగుపెట్టిన హీరోయిన్స్లలో స్టార్ లీగ్ రేంజ్కి వెళ్లిన నటి శ్రీలీల. పెళ్లి సందడి అనే చిత్రంతో వెండితెర అరంగేటం చేసిన ఈ అమ్మడు ధమాకా చిత్రంతో ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఈ సినిమాలో అసలు విషయమే లేదని, కేవలం శ్రీలీల డ్యాన్స్ వల్ల ఈ చిత్రం సూపర్ హిట్ అయిందని, లేకపోతే పెద్ద ఫ్లాప్ అయ్యిందని ఇలా పలు రకాల కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. ఈ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన రీసెంట్గా సందీప్ కిషన్తో కలిసి మజాక్ అనే చిత్రం చేశాడు. ఈ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న త్రినాథరావు నక్కినని అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కామెంట్స్ గురించి అడిగారు. ఆయన చాలా సున్నితంగానే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగా, రచయిత ప్రసన్న కుమార్ మాత్రం చాలా ఘాటుగానే స్పందించారు. ఆయన మాట్లాడుతూ, హీరోయిన్ వల్ల సినిమా ఆడడం ఏంటి, జోక్ చేస్తున్నారా? శ్రీలీల ధమాకా చిత్రంలో అద్భుతంగా డ్యాన్స్ వేసింది, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఆమె వల్లనే సినిమా హిట్ అయిందని అనుకోవడం మూర్ఖత్వం. ధమాకా తర్వాత శ్రీలీల ఎన్ని సినిమాల్లో నటించింది? అన్నిట్లోనూ ఆమె అందంగా కనిపించింది. డ్యాన్స్ అయితే ధమాకాలో కంటే అద్భుతంగా చేసింది. మరి ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయా? అసలు ధమాకా తర్వాత ఆ అమ్మాయి నటించిన సూపర్ హిట్ సినిమా ఒక్కటి చెప్పండి చూద్దాం. కేవలం పాటల వల్ల, సినిమాల వల్ల సూపర్ హిట్ అవుతాయి అనుకుంటే పెద్ద పొరపాటే. పాటలు సినిమాల్లో మహా అయితే 20 నిమిషాలు ఉంటాయి అంతే. సినిమా మొత్తం 2 గంటలు చూడాల్సిందే. ఆ 2 గంటలు ప్రేక్షకులను థియేటర్స్లో కూర్చోబెట్టి ఎంటర్టైన్మెంట్ని అందిస్తే హీరోయిన్ వేసే డ్యాన్సు, పాటలు బోనస్ అయ్యి సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. ధమాకాకి స్టోరీ, పాటలు, కామెడీ, డ్యాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. అందుకే ఆ చిత్రం కమర్షియల్గా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందంటూ చెప్పుకొచ్చాడు ఆయనే. ఇక ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.